మౌన పోరాటం మౌన పోరాటం. ఇదేంటి నేను చూస్తుంది నిజమేనా? తడుముకుంటుంది ఏంటి? నాకేదో డౌట్ కొడుతోంది. దుర్గ బయటికెళ్ళి వచ్చిన దగ్గర నుంచి కొంచెం తేడాగా ప్రవర్తిస్తోంది. ప్రవర్తనలోనే కాదు, నడకలో కూడా తేడా ఉంది. మాటల్లో మార్పు వచ్చింది. టోటల్గా మనిషిలో కాన్ఫిడెన్సే తగ్గింది. ఇది తెలివైన నాకు మాత్రమే తెలుస్తుంది. మిగతా వాళ్ళంతా మొద్దులు, మార్పుని గమనించలేదు. నేనెలాగైనా ఈ మార్పేంటో తెలుసుకుంటాను. రఘురామ్, ఇక నుంచి నువ్వు ఉత్త రఘురామ్ కాదు, డిటెక్టివ్ రఘురామ్వి. దుర్గకి చూపులో తేడా కనబడుతోంది, వినికిడిలో కాదు. కాబట్టి రీ రికార్డింగ్ ఆపేద్దాం. ఈ తడుముకోవడం ఏంటో, ఆ తిరిగి చదవడం ఏంటో. బుక్కుని ఇప్పుడు సరిగ్గానే పట్టుకుంది అంటే కళ్ళు కనిపిస్తున్నాయన్నమాట. మళ్ళీ తిరిగేసింది. ఇదేంటి బుక్కుని భూగోళంలా తిప్పుతోంది, రోబోలో రజనీకాంత్ గారు తిప్పినట్టు. భూగోళం ఆగింది, కానీ తిరిగేస్తుంది. ఏదైతే అయింది, వెళ్ళి టెస్ట్ చేద్దాం. దుర్గకి కళ్ళు కనిపించట్లేదా? కనిపించకపోతే ఎందుకు కనిపించట్లేదు? మరి కనిపించకపోయినా కనిపించినట్టు ఎందుకు చేస్తోంది? తదితర వివరాలన్నీ తెలుసుకుందాం. కెమెరామెన్ సృజన్తో రఘురామ్. నాకు అర్థమైపోయింది. ఖచ్చితంగా దుర్గకి కంటి చూపు పోయింది, దాంతో కాన్ఫిడెన్స్ పోయింది, దాంతో మాటలో తేడా వచ్చింది. కానీ ఇవేవీ ఎవ్వరికీ తెలియకూడదని మేనేజ్ చేస్తోంది. ఫాల్స్ ప్రెస్టేజ్. కానీ కంటి చూపు ఎలా పోయింది? రఘురామ్ అత్తయ్య వెనుకున్నాడేంటి? అయ్యో, అత్తయ్య బుక్ రివర్స్ పెట్టుకుంది. రఘురామ్కి డౌట్ వచ్చుంటుంది. హలో అత్తయ్య, రఘురామ్ నీ వెనుక ఎడం వైపు ఉన్నాడు. నువ్వు బుక్ ని తిరిగేసి పట్టుకున్నావు. అతనికి డౌట్ వచ్చేసి ఉంటుంది. నీ పక్కనే ఉండి గమనిస్తున్నాడు. ముందు బుక్ ని సరిగ్గా పట్టుకో. ఇప్పుడు నీ ఎడం వైపు వెనక దాక్కునున్నాడు.
ఏ రఘురామ్, ఇల్లరా. నేను ఇక్కడున్నానని తెలిసిపోయిందా? అంటే నన్ను చూసేసిందా? అంటే దుర్గ చూపు. రఘురామ్ రా. వస్తున్నా. అత్తయ్య సోఫాల చుట్టూ తిరిగి నీ కుడివైపుకొచ్చాడు. ఏంటి, నా ముందుకి రమ్మంటే సోఫా చుట్టూ తిరుగుతున్నావేంటి? దుర్గగారి కళ్ళు పోలేదా? కనబడుతున్నాయా? అరేరే, ఏంట్రా ఇది? ఏ రఘురామ్, నిన్నే. ముందుకురా, ఆ, ముందుకి రా. ఏంటి దుర్గగారు? నువ్వు ఇందాక నుంచి ఇక్కడ ఏం చేస్తున్నావు? అది అది నా వెనక్కొచ్చేందుకు నిలబడ్డావు? నేను బుక్ చదువుతుంటే ఎందుకు అలా దాక్కుని చూస్తున్నావు? అది అది ఏంటంటే ఔ! దుర్గ గారు, ఎందుకు ఇలా కొట్టారు? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? మీరు బుక్ తిరిగేసి చదువుతుంటే అది తిరిగేసి ఎలా చదవాలో నేర్చుకుంటున్నాను. అయితే నీకేంటి? ఏంటి, తిరిగేసి చదవడం ఎలాగో నేర్చుకుంటున్నారా? అర్జునుడు నీళ్లలో ఉన్న నీడను చూసి పైనున్న చేపని కొట్టాడంట. అలా. ఆహా, మరి పాల గ్లాస్ తడుముకుంటూ తీసుకున్నారు? అది అర్థమైపోయింది. తడుముకుంటూ ఎలా తీసుకోవాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. కంట్లో ఏదో నలకబడితే అలా తీస్తూ ఉన్నాను. ఐఎమ్ సారీ, నేను వెళ్ళొచ్చా? ఇంక వెళ్ళు. నోర్ముయ్, మళ్ళీ ఇంకొకసారి దీనికి ఫోన్ ఇచ్చావంటే ఈ ఫోన్ ముక్కలైపోతుంది. జాగ్రత్త. ఫోన్ ఎందుకే? ఏం చూద్దామని? చూసి ఏం నేర్చుకుందామని? గొప్ప తెలివిని దాన్ని అయిపోదాం అనుకున్నావా? అయ్యో అయ్యో, అమ్మ రుద్ర, ఎందుకు సౌందర్యని మాట మాటి కొడుతున్నావు? ఏ పాపం సౌందర్య ఫోన్ చూడకూడదా? నువ్వు చూస్తున్నావు కదా, సౌందర్య చూసి తప్పేంటి? హే, నువ్వు మధ్యలో వచ్చి మాట్లాడమంటే నిన్ను. ఏమి, నువ్వు నా చేయి పట్టుకున్నావా? నువ్వు నన్ను కొడితే ఊరుకుంటాను. మా నాన్న నీకు తండ్రి లాంటివాడు, నీకు మేనమామ. ఆయన మీద చెయ్యెత్తే అధికారం నీకు లేదు. అది చాలా పెద్ద తప్పు. అలా చెప్పు సౌందర్య.